అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన మెడికల్ మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సాధారణంగా కనిపించే ఒక విటమిన్ లోపం గురించే, కానీ ఇది మనం ఊహించని చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీయగలదు. అదే విటమిన్ బి12 లోపం. ఇది మనం అనుకున్న దానికంటే చాలా క్లిష్టమైనది, కొన్నిసార్లు ప్రమాదకరమైనది కూడా. అవునండి, వింటుంటే ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. సాధారణంగా విటమిన్ లోపం అనగానే మనకు నీరసం, రక్తహీనత లాంటివే గుర్తొస్తాయి. కానీ బి12 లోపం అంతకు మించి నేరుగా మన నాడీ వ్యవస్థపై దాడిచేసి శాశ్వత నష్టాన్ని కలిగించగల సత్తా ఉన్నది. తీవ్రమైన బి12 లోపం వల్ల కలిగే ఈ తీవ్రమైన నరాల సంబంధిత పరిస్థితి పేరు సబ్అక్యూట్ కంబైన్డ్ డీజెనరేషన్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. పేరు వినడానికే కొంచెం గంభీరంగా ఉంది కదూ, కానీ దాని ప్రభావం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. అందుకే ఈ సమస్య గురించి మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవటం చాలా అవసరం. సరే, ఈ టాపిక్ను మనం బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని భాగాలుగా చూద్దాం. ముందుగా ఈ లోపం ఎంత తీవ్రమైనదో చూసి, తర్వాత అసలీ టెస్టుల్లో ఎందుకు తేడా వస్తుందో తెలుసుకుని, బి12 మన బాడీలో ఎలా ప్రయాణిస్తుందో చూసి, చివరగా ఎవరు రిస్క్లో ఉన్నారు, దీనికి సరైన డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ఏంటో వివరంగా చర్చిద్దాం. సరే, మరింక ఆలస్యం చేయకుండా మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. ఒక తీవ్రమైన లోపం. ఇక్కడ మనం కేవలం రక్తహీనత గురించే కాకుండా ప్రధానంగా మన నాడీ వ్యవస్థపై దాని ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూపిస్తున్న లక్షణాలు నిజంగా చాలా ఆందోళన కలిగించేవి. కాళ్లలో, చేతుల్లో సత్తువ లేకపోవడం, తిమ్మిర్లు పట్టడం, నడకలో తేడా రావడం, చివరికి చూపు మందగించడం, మతిమరుపు, కన్ఫ్యూషన్ కూడా రావచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ట్రీట్మెంట్ తీసుకోవడంలో ఆలస్యం జరిగితే ఈ డ్యామేజ్ పర్మనెంట్ అయిపోతుంది. అంటే మళ్ళీ దాన్ని సరిచేయలేం. ఇప్పుడసలు సమస్య ఏంటో చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ లోపాన్ని గుర్తించటానికి మనం సాధారణంగా వాడే రక్త పరీక్షే మనల్ని తప్పుదారి పట్టించగలదు. అవును, అది ఒక రకంగా మోసపూరితమైన పరీక్ష అన్నమాట. ఒక షాకింగ్ నిజమేంటంటే, మనం చేయించుకునే మామూలు సీరం బి12 టెస్ట్ దాదాపు 50% కేసుల్లో అసలు సమస్యను పట్టుకోలేదు. అంటే రిపోర్ట్లో అంతా నార్మల్ అని వచ్చినా కూడా మన శరీరంలో తీవ్రమైన లోపం ఉండే అవకాశముంది. ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే అంతా బాగానే ఉందని మనం అనుకుంటాం. అసలు ఏంటిది? దీన్నే ఫంక్షనల్ బి12 లోపం అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మన రక్తంలో బి12 విటమిన్ ఉన్నా కూడా మన కణాలు, అంటే మన శరీరంలోని సెల్స్ దాన్ని వాడుకోలేని పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఆలోచించండి, బండిలో పెట్రోల్ ఉంది కానీ ఇంజిన్ దాన్ని తీసుకోలేకపోతే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది పరిస్థితి. అసలు బి12 లోపం ఎందుకింత కాంప్లికేటెడ్గా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే, అది మన శరీరంలోకి వెళ్ళాక చేసే ప్రయాణం గురించి తెలుసుకోవాలి. అదో పెద్ద సాహసయాత్ర లాంటిది. ఈ ప్రయాణంలో ఎక్కడ చిన్న ఆటంకం వచ్చినా లోపం వచ్చేస్తుంది. చూడండి, బి12 మన బాడీలో అబ్జార్బ్ అవడం అనేది ఒక సింపుల్ విషయం కాదు. దానికి చాలా స్టెప్స్ ఉంటాయి. మనం ఆహారం తీసుకున్నాక మొదట కడుపులో ఉన్న యాసిడ్ బి12ను ఫుడ్ నుంచి వేరుచేస్తుంది. వెంటనే హ్యాప్టోకోరిన్ అనే ఒక బాడీగార్డ్ ప్రోటీన్ వచ్చి దాన్ని ఆ యాసిడ్ నుంచి కాపాడుతుంది. తర్వాత ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక స్పెషల్ ఎస్కాట్ వస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఫైనల్గా చిన్న ప్రేగుల్లోకి వెళ్ళాక ఆ బాడీగార్డ్ దప్పుకుంటే ఈ స్పెషల్ ఎస్కాట్ బి12ను పట్టుకునే రక్తంలోకి తీసుకెళ్తుంది. ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడ చిన్న తేడా వచ్చినా బి12 మన శరీరానికి అందదు. అందుకే డాక్టర్ రవికుమార్ గారు చెప్పినట్టు, ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది సరిగ్గా లేకపోతే శరీరం ఆహారం నుంచి బి12ను అస్సలు తీసుకోలేదు. అప్పుడు బి12 ఎక్కువగా ఉండే ఆహారం ఎంత తిన్నా లాభం ఉండదు. అది తాళ్లం చెవి లాంటిది అనమాట. ఓకే, ఆ శోషణ ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా ఉందో మనకర్థమైంది గదా. ఇప్పుడు దీన్ని బట్టే ఎవరెవరు ఈ లోపం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందో మనం ఈజీగా చెప్పేయొచ్చు. ఈ లిస్ట్ చూడండి. వయసు పైబడిన వాళ్లలో కడుపులో యాసిడ్ తగ్గుతుంది, సో ఫస్ట్ స్టెప్పే దెబ్బతింటుంది. ఇక శాకాహారులకు ఆహారం ద్వారానే తక్కువ బి12 వస్తుంది. పెర్నీషియస్ అనేమియా అనే ఒక కండిషన్ ఉంది. అందులో మన సొంత ఇమ్యూన్ సిస్టమే ఆ కీలకమైన ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ను తయారు చేసే కణాలను నాశనం చేస్తుంది. ఇంకా కడుపుకు సంబంధించిన ఆపరేషన్లు చేయించుకున్నవాళ్లు, కొన్ని రకాల మందులు, ముఖ్యంగా షుగర్కి వాడే మెట్ఫార్మిన్, గ్యాస్కి వాడే పీపీఐస్ లాంటివి ఎక్కువ కాలం వాడేవాళ్లందరూ హై రిస్క్ కేటగిరీ కిందకే వస్తారు. సరే, ఇంత క్లిష్టమైన సమస్య గురించి తెలుసుకున్నాం. భయపడాల్సిన పనిలేదు, ఎందుకంటే దీనికి పరిష్కారం కూడా ఉంది. మన దగ్గర ఇప్పుడు చాలా స్మార్ట్ డయాగ్నోస్టిక్ టూల్స్,
మంచి ట్రీట్మెంట్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మామూలు B12 టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు మనకు MMA, హోమోసిస్టీన్ అనే 2 అడ్వాన్స్డ్ టెస్ట్లు హెల్ప్ చేస్తాయి. ఇవి చాలా తెలివైనవి. ఇక్కడ చూడండి, ఈ 2 పెరిగితే అది B12 లోపం. ఒకవేళ హోమోసిస్టీన్ పెరిగి MMA నార్మల్గా ఉంటే అది ఫోలేట్ లోపం. ఎంత క్లియర్గా చెప్పేస్తున్నాయి చూసారా? ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. MMA టెస్ట్ ఖచ్చితత్వం 98% పైనే ఉంటుంది. హోమోసిస్టీన్ది కూడా దాదాపు 96%. కానీ సీరం B12 టెస్ట్ అది 50% కేసుల్లో అసలు సమస్యనే మిస్ చేస్తోంది. తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా? ఒక్కసారి లోపమందని నిర్ధారణ అయ్యాక ట్రీట్మెంట్ అందరికీ ఒకేలా ఉండదు. దాన్ని పర్సనలైజ్ చేయాలి. అసలు లోపానికి కారణమేంటి, నాడీ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అనేదాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. ఉదాహరణకు, శరీరమే B12ను గ్రహించలేని సమస్య ఉంటే నోటి ద్వారా ఇచ్చే టాబ్లెట్స్ కంటే ఇంజెక్షన్ ఇవ్వడం తప్పనిసరి. ట్రీట్మెంట్లో ముఖ్యంగా 2 మార్గాలున్నాయి. ఒకటి, నోటి ద్వారా తీసుకునే హైడోస్ B12 టాబ్లెట్స్. 2, ఇంజెక్షన్లు. కేవలం ఆహారంలో లోపముంటే టాబ్లెట్స్ సరిపోవచ్చు. కానీ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ సమస్య లేదా నరాల బలహీనత లాంటి తీవ్రమైన లక్షణాలుంటే మాత్రం ఇంజెక్షన్లే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అవి డైరెక్ట్గా రక్తంలోకి వెళ్లి వేగంగా పనిచేస్తాయి. చివరగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. మనం రెగ్యులర్గా చేయించుకునే మెడికల్ టెస్ట్లు, ఆ రిపోర్ట్లు నిజంగా పూర్తి నిజాన్ని చెబుతున్నాయా? విటమిన్ B12 కథ మనకు నేర్పే పాఠమేంటంటే, కొన్నిసార్లు ఆ నంబర్ల వెనక దాగి ఉన్న అసలు కథను తెలుసుకోవడానికి మనం కొంచెం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.